నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు శ్రీకాకుళం లోక్సభలో గెలిపేవారిది. ఏపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటిస్తూ వస్తోంది. కీలకమైన శ్రీకాకుళం పార్లమెంటు సీటుపై ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ సిక్కోలుపై ఫ్యాన్ జెండా ఎగరవేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. బలమైన అభ్యర్థిగా భావించి పేరాడ తిలక్ను ప్రకటించారు. అయితే ఆయన రామ్మోహన్ నాయుడును ఢీకొట్టడానికి సరిపోతున్నారా అన్న చర్చ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి సమీకరణాలు ఏమిటన్న దానిపై ఆ జిల్లా నేతలకు అంతుబట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లా అంటేనే ఏపీ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ సర్వేలకు సైతం అంతుబట్టని తీర్పు ఇస్తుంటారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 సీట్లు వైసీపీ గెలుచుకున్నా ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు రెండోసారి సిక్కోలు సీటు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సిక్కోలు పార్లమెంటు స్థానంలో గెలుపొందలేదు. ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి గత ఎన్నికల్లో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్కు ఛాన్స్ ఇచ్చారు. అభ్యర్థిని ఖరారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ధర్మాన బ్రదర్స్ను సంప్రదించినా వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో చివరికి తిలక్ను ఖరారు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. హస్తం పార్టీ అభ్యర్థులు 9 సార్లు గెలిచారు ఇక్కడ. టీడీపీ ఆవిర్భావం తర్వాత సీన్ రివర్స్ అయింది. 7 సార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఎర్రన్నాయుడు 4 సార్లు గెలిచారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత ఆయన వారసుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014, 2019లో ఎంపీగా గెలిచి ఢిల్లీలోనూ సిక్కోలు గల్లీలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయనే మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థిగా కనీసం ప్రచారంలోనూ లేని కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది. పేరాడ తిలక్ను ఎంపీ అభ్యర్థిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం అందరినీ విస్తుగొల్పుతోంది. ఎంపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం పేర్లు ప్రచారంలో ఉన్న అకస్మాత్తుగా పేరాడ తిలక్ను ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుపై అదే సామాజిక తరగతికి చెందిన ధర్మాన సోదరుల్లో ఎవరినో ఒకరిని పోటీ చేయిస్తారని అందరూ భావించారు. కానీ అధిష్టానం మాత్రం పేరాడ తిలక్ను నియమించింది. 2019 ఎన్నికల్లో కళింగ సామాజిక తరగతి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అదే సామాజిక తరగతి, అదే నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై ఈసారి పోటీ పడనున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. శ్రీకాకుళం అసెంబ్లీతో పాటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నర్సన్నపేట, ఆముదాల వలస సెగ్మెంట్లు సిక్కోల్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు, ధర్మాన సోదరులు, స్పీకర్ సీతారాం, ఫైర్ బ్రాండ్ సీదిరి అప్పలరాజు ఈ పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన నేతలే. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అధికార, విపక్ష పార్టీల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఒకరికి ఒకరు చెక్ పెట్టుకుంటూ నేతలంతా వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి ప్రతిసారి వర్గ పోరాటాలే సమస్యగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారంలోకి రావడానికి కలిసి పనిచేసి గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండి పోటీ పడటంతో వర్గాలుగా విడిపోయి ఓడిపోయారు. ఈసారి అదే పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది. రామ్మోహన్ నాయుడుకు యువతలో ఉన్న ఆదరణ ఆయనకు ప్లస్గా మారుతుంది. ఈసారి జనసేన మద్దతు కలిసి వస్తుండటంతో ఆయనకు మరింతగా అవకాశాలు మెరుగుపడ్డాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును ఫాలో అవ్వండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.